ఊరు నుంచి వచ్చారండి? పైకిరపేట నియోజకవర్గం నుంచి వచ్చామండి మేము. ఎలా చనిపోయారు? ఈయన బైక్ యాక్సిడెంట్ అయ్యింది, లారీ ఢీకొట్టడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు పెట్టిన కాన్సెప్టే అది. అంటే అనుకోని సంఘటన ఏదైనా జరిగితే కార్యకర్తలకు ఉపయోగపడుద్ది అని చెప్పని పెట్టారు. దీనివల్ల అంటే చిన్న సహాయం అయినా కూడా దీనివల్ల ఉపయోగం ఉందంటారా పవన్ కళ్యాణ్ గారు పెట్టింది? అయితే ఇక్కడ విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు జనసేన క్రియాశీల సభ్యత్వం ప్రవేశపెట్టిందే పైకిరపేట నియోజకవర్గం నుంచి. ఆయన పోరాట యాత్రలో భాగంగా అక్కడ ఇద్దరు జన సైనికులు ఫ్లెక్సీ కొడుతూ కరెంటు షాక్ కొట్టి చనిపోవడం జరిగింది. ఆ రోజు ఆయన వచ్చి ఆ కుటుంబంలో ఉన్న దీనస్థితిని చూసిన తర్వాత ఆయన మనసులో వచ్చిన ఒక నిర్ణయమే క్రియాశీల సభ్యత్వం. అది కూడా మా పైకిరపేట నుంచి మొదలు కావడం కూడా మాకు సంతోషంగా ఉంది. అదేవిధంగా కంచి గణపతి అనే ఒక జన సైనికుడు మేము కోల్పోవడం జరిగింది. ఈరోజు ఆ అబ్బాయి పరిస్థితి చూస్తే చాలా దారుణమైన పరిస్థితి అనమాట. తను చేసుకున్న అమ్మాయి, తనకు చిన్న బిడ్డ, ఇప్పుడు వేరే దిక్కులేని పరిస్థితుల్లో అమ్మాయి ఉంది. ఈ నిజంగా ఈరోజు ఆ కుటుంబానికి పవన్ కళ్యాణ్ గారి ఈ సభ్యత్వం ద్వారా వచ్చిన 5 లక్షల రూపాయలు కూడా ఆ చంటి పిల్లకు ఒక మంచి భవిష్యత్తు ఇస్తుందనే మంచి నమ్మకం అయితే మాకు ఉంది. నిజంగా ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు కూడా తెలుపుకుంటా ఉన్నాం. ఇప్పుడు ఈ నెల 18 నుంచి 28 వరకు క్రియాశీలక సభ్యత్వం మళ్ళీ రెన్యువల్ చేసుకుంటాం, కానీ కొత్త సభ్యత్వాలు కానీ తీసుకోవాలని చెప్పని పార్టీ పిలుపుంది. అంటే ఎవరికైనా చెప్పాలంటే దాని గురించి ఏం చెప్తారు మీరు? నిజంగా నేనైతే ఒకటి చెప్తాను, కేవలం 500 రూపాయలు అంటే ఒక మనిషికి ఒక రోజు ఖర్చు. అంటే అది అనవసరమైన ఖర్చుగా కూడా ఒక రోజు మనం 1000 రూపాయలు 2000 రూపాయలు ఖర్చు పెడతా ఉంటాం. కానీ 500 రూపాయలతో క్రియాశీల సభ్యత్వం తీసుకుంటే ఏదైనా జరగరాని ప్రమాదం జరిగితే, ఒకవేళ అతనికి గాయాలు పాలైతే కనుక 50,000 రూపాయలు అతనికి ఆర్థిక సాయం వచ్చే విధంగా, ఒకవేళ అధిక ప్రమాదం సంభవించి ఆయన మరణిస్తే ఆయన లేని లోటు నా కుటుంబానికి ఉండే విధంగా ఆ క్రియాశీల సభ్యత్వం ద్వారా 5 లక్షల రూపాయలు ఆ కుటుంబానికి వచ్చి ఆ కుటుంబం ఎటువంటి ఇబ్బందులు పడకుండా నిలబడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ నెల 18 నుంచి మొదలైన ఈ క్రియాశీల సభ్యత్వం 28వ తారీఖు వరకు కొనసాగుతుంది. కాబట్టి మా క్రియా వాలంటీర్లు అందరూ కూడా ప్రతి నియోజకవర్గం నుంచి మినిమం 30 నుంచి 50 మంది క్రియా వాలంటీర్లు ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా 500 రూపాయలు ఈ డబ్బు మనది కాదు అనుకొని క్రియా వాలంటీర్ దగ్గరికి వెళ్ళి క్రియాశీల సభ్యత్వం తీసుకున్నట్లయితే మీ భవిష్యత్తుకు ఒక మంచి అండగా క్రియాశీల సభ్యత్వం నిలబడుతుంది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా జనసేన పార్టీ క్రియాశీల సభ్యత్వం తీసుకోవడం వల్ల మీకు మంచి లాభం జరుగుతుందని కూడా మీకు అందరికీ వివరిస్తూ ఉన్నాం. ఏ ఊరు నుంచి వచ్చారమ్మా? ఏ ఊరు? కొంచెం గట్టిగా. ఏమవుతారు ఆయన? డాడీ. మీ డాడీ ఎలా చనిపోయారమ్మా? ఎలా చనిపోయారు సార్? ఎలా చనిపోయారు? కరెంట్ షాక్ వల్ల చనిపోయారు. అంటే ఈ చెక్కు ఆయన కుటుంబానికి కొంతవరకు ఆసరా అవుద్ది, అంతే, పెద్ద అమౌంట్ కాదు. కాకపోతే ఇది ఎలా వాడాలనుకుంటున్నారు? 2 అమ్మాయిలు పెళ్ళిళ్ళకి రెడీగా ఉన్నారండి. తర్వాత హౌస్ కట్టుకుని కొంచెం మైనస్లో ఉన్నాడండి. ఓ 14 లక్షల దాకా అప్పు ఉందండి. ఇప్పుడు ఏం చేయాలన్న పరిస్థితుల్లో మేము ఆల్రెడీ ఫస్ట్ నుంచి కూడా క్రియాశీలగా తీసుకుని మేము చేస్తున్నాం. మా తమ్ముడు వీడి కట్టడమే కాకుండా ఎదటోళ్ళ చేత కట్టించేవాడు. డబ్బులు లేవన్నా కూడా నేను ఇస్తాను, తర్వాత నాకు ఇద్దరుగా కట్టించేవాడు అండి. అలాంటి వ్యక్తి ఇలా జరిగిందండి, చాలా దురదృష్టకరం. కానీ అయితే ఇప్పుడు మాకు సకాలంలో వేడి నీళ్ళు సన్నీళ్ళు చేయమన్నట్టు ఎంతో కొంత, సన్నీళ్ళు వేడి నీళ్ళు చేయమన్నట్టు ఎంతో కొంత అయినా 5 లక్షల రూపాయలు ఇచ్చి భారీ అమౌంట్. మాకైతే చిన్న అమౌంట్ ఏం కాదండి. నిజంగా ఆయనకి పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఇలాంటి ఇన్సూరెన్స్ అనేది వేరే పార్టీలో లేదండి, ఉన్నా కూడా తక్కువ అమౌంట్ జనసేన పార్టీలో మాత్రమే. నిజంగా పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలపాలండి. ఇంతకన్నా మాకు మాటలు రావట్లేదండి. మా తమ్ముడండి. మీ సొంత తమ్ముడు అండి? హైదరాబాద్లో ఉంటామండి. హైదరాబాద్లో. మా పాపది కాజులూరు ఇచ్చామండి. ఓకే. ఇలా యాక్సిడెంట్ అయ్యి చనిపోయారండి. ఎవరు? మా అల్లుడు గారండి. యాక్సిడెంట్ అయ్యి చనిపోయారు. 2 పిల్లలండి ఆమెకి. ఇది అంటే చాలా దురదృష్టకరమైన విషయమే. కాకపోతే ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు కార్యకర్తలకి ఇబ్బంది వస్తే సపోర్ట్గా ఉండాలని చెప్పి క్రియాశీలక సభ్యత్వం తీసుకొచ్చారు. దాని గురించి ఏమంటారు? చాలా థ్యాంక్స్ అండి. మీకు పాదాలకు మీరు ఎదుర్కొంటుంటే నా పాదాలకు నమస్కారం చేద్దాం అనుకున్నాం, కానీ మీ అన్నయ్య గారు వచ్చారు, దానివల్ల మిమ్మల్ని చూడలేకపోయాం. కానీ చాలా థ్యాంక్స్ అండి. మేము చాలా కష్టపడి పైకి వచ్చామండి. మేము ఆ పని చేసుకొని బయటకు వస్తున్నామండి. డైలీ మేము హౌస్ కీపింగ్ పని చేసుకొని వస్తామండి. అలాంటిది మళ్ళీ మా పాపకేమో ఈ కష్టం వచ్చిందండి. ఆమె 2 పిల్లలతో ఇలా చాలా కష్టపడుతుందండి. 2 పిల్లలమ్మా? అవునండి. అంటే ఇవి ఏదో పెద్ద అమౌంట్ అని అంటలేదు, కానీ ఇది ఏ విధంగా ఉపయోగించాలనుకుంటున్నాను? నేను పాప చదువు విషయంలో హెల్ప్ చేసుకుందామని అనుకుంటున్నానండి. ఎందుకంటే వాళ్ళకి తండ్రి లేని లోటు తీర్చాలన్నా నేను పిల్లలకి ఏదో రకంగా సాయం చేయాలి.
బట్ వాళ్ళ ఫ్యూచర్ బాగుండాలనే నేను అనుకుంటున్నానండి. అంటే మీ హస్బెండ్ యాక్టివ్గా తిరిగేవాళ్ళ? చాలా యాక్టివ్ అండి. జనసేన అంటే ఆయనకి ప్రాణం. ఈ రోజు నిజంగా ఆయన గెలిచారంటే ఆయన గెలిచినట్టు ఫీల్ అయ్యేవారండి. నిజంగా అండి, ఆయన ఉండుంటే మాత్రం నిజంగా ఈ పండగకి డబల్ పండగ చేసుకున్నామండి మేము. బట్ ఆయన ఈ రోజు లేరు అనే దానికంటే ఆయన లేకపోయినా గెలిపించుకున్నారని మేము ఫీల్ అవుతున్నామండి. ఏ ఊరు నుంచి వచ్చారండి? మాది దెప్పకెళ్ళపడండి, కోయిలగూడ మండలం అండి. చనిపోయింది ఎవరు? మా మిస్సెస్ అండి. ఎలా చనిపోయారు? యాక్సిడెంట్ అండి. అవును. అంటే ఇప్పుడు మీ కుటుంబానికి 5 లక్షల రూపాయలు చెక్ ఇచ్చారు, అది మీ కుటుంబానికి ఆసరా అవుద్ది అనుకుంటున్నారా? కన్ఫామ్గా అవుతుందండి. ఈ పిల్లలు ఎవరు? మా ఇద్దరు అమ్మాయి. ఏ విధంగా వాడతారు 5 లక్షలు? ఇద్దరు పిల్లల పేరున చెక్ బ్యాంక్లో వేస్తాను. అవును. మీరు సార్ అంటే పవన్ కళ్యాణ్ గారు కార్యకర్తలకు ఉపయోగపడుతుందని చెప్పి అనుకోని సంఘటన ఏదైనా జరిగితే, యాక్సిడెంట్ అయితే 50,000 రూపాయలు, మరణిస్తే 5 లక్షల రూపాయలు ఇస్తున్నారు. అది కార్యకర్తలకు ఎంతవరకు ఉపయోగపడుతుంది? అంటే మరణించిన కుటుంబ సభ్యుడిని అయితే తీసుకురాలేం, కానీ ఆ కుటుంబ పెద్ద లేని లోటును మాత్రం తీర్చడం అనేది ఎవరి వల్ల కాదండి. కానీ కొంతవరకే పవన్ కళ్యాణ్ గారు పెట్టిన ఈ క్రియాశీలక సభ్యత్వం ద్వారా వచ్చే ఇన్సూరెన్స్ వల్ల ఆ కుటుంబానికి కొంతవరకు భరోసా కల్పిస్తుందన్నమాట వాస్తవం. దీనివల్ల ఏంటంటే పేద మధ్యతరగతి కుటుంబాల వారు కుటుంబ పెద్దను కోల్పోయినప్పుడు వాళ్ళు ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడే అవకాశం ఉంది. అది మనందరికీ తెలిసిన విషయమే. అలాంటి పరిస్థితుల్లో జనసేన పార్టీ ద్వారా క్రియాశీలక సభ్యత్వం తీసుకున్న క్రియాశీలక సభ్యులు ఎవరైనా చనిపోతే ఆ సభ్యత్వం ద్వారా వచ్చే 5 లక్షల రూపాయల కుటుంబాన్ని డెఫినెట్గా వాళ్ళకి తప్పనిసరిగా ఆ కుటుంబానికి అండగా ఉంటుంది అనేది మా నమ్మకం. నేను మా మిస్సెస్ సభ్యత్వం తీసుకోవడం జరిగిందండి. సభ్యత్వం తీసుకున్నాక అనుకోకుండా పరిస్థితుల వల్ల యాక్సిడెంట్ జరిగింది. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు పెట్టిన సభ్యత్వం వల్ల మా ఇద్దరు పిల్లలకి ఈరోజు ఆసరాగా 5 లక్షలు నిలవడం జరిగిందండి. పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలండి.